వ్యూవర్స్, వెల్కమ్ టు హ్యాపీ వరల్డ్. ఈరోజు ఏమైనా డిఫరెంట్గా చేసేద్దామా? మరి వచ్చేసాంగా చేసేయాలి మరి. సో వెజ్ పిజ్జా ఎలాగో చూసేద్దాం. జల్దీగా చేయండి, కొంచెం తక్కువ ప్రాసెస్. ఒక బౌల్లో డ్రై ఈస్ట్ వేసుకోండి, ఒక స్పూనే వేయండి. అందులో ఒక స్పూన్ షుగర్, కొంచెం మైదా, గోరువెచ్చటి నీళ్ళు. ఎక్కువ వేడిగా ఉండకూడదు, అలానే ఎక్కువ చల్లగా కూడా ఉండకూడదు. గోరువెచ్చగా ఉండాలి. ఉండలు కట్టుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. ఉండలు కడితే మళ్ళీ బాగోదు. సో జాగ్రత్తగా చేయండి. మొత్తం షుగర్ అంతా కరిగిపోయేంత వరకు వీడియోలో చూపించినట్టు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బీట్ చేసుకుంటూ చేయండి. ఇప్పుడు ఒక మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం మైదా, ఒక కప్ మైదా, కొద్దిగా బటర్, కొద్దిగా మిల్క్ పౌడర్ అండ్ కొద్దిగా సాల్ట్. వీటిని అంతటిని పౌడర్గా చేసుకోవాలి. మొత్తం అంతా బటర్ కొంచెం గడ్డ కట్టేసి ఉంటుంది కదా, సో దాన్ని మెత్తగా చేతితో నలుపుకుంటూ మొత్తం అంతా కలుపుకోవాలి. కొద్దిగా పౌడరీగా ఉండాలి. అలా పౌడరీగా అయితేనే మన సెట్ బాగుంటుంది. ఇప్పుడు ముందుగా డ్రై చేసి పెట్టుకున్న డ్రై ఈస్ట్ పౌడర్ని కలుపుకోండి. కొద్ది కొద్దిగా వేసి కలుపుకోండి. ఇది చపాతీ పిండిలా అవ్వకూడదు, అలా అని చెప్పి మరీ స్మూత్గా కూడా అవ్వకూడదు. అటు ఇటు కాకుండా మధ్యలోకి రావాలి. వీడియోలో చూపించినట్టుగా కొద్ది కొద్దిగా వేసుకొని చేసుకోండి. చూసారుగా వీడియోలో ఎలా వచ్చిందో, మెత్తగా రావాలి. ఇప్పుడు ఒక చేతి పట్టుకొని వీడియోలో చూపించినట్టుగా నొక్కుకుంటూ లాక్కుంటూ చేయాలి. ఇదే పెద్ద ప్రాసెస్. ఒక 10 మినిట్స్ వరకు ఇది చేస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్ మన పిజ్జాకి మెయిన్. పిజ్జా బాగా రావాలంటే ఈ ప్రాసెస్ బాగా చేయాలి. దీనికి ఒక టెస్ట్ ఉంటుంది, మన పిజ్జా బేస్ రెడీ అయిందా లేదా. ఇలా రావాలి. ఉండకట్టి ఒక టిష్యూ టెస్ట్లా చేయాలి. రాకపోతే మళ్ళీ చేస్తూ ఉండాలి. చూసారుగా, అలా సాగదీస్తూ చేస్తూ ఉండాలి. కొద్దిగా చేయనొప్పి పెడుతుంది, తప్పదు కదా. టేస్ట్ కావాలంటే చేయాలి, తప్పదు. చూసారుగా, అలాగా టేస్ట్ని చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మెత్తగా రోల్ చేసుకోండి. ఇందాక ఎందులో అయితే మనం రెడీ చేసి పెట్టుకున్నాము అదే బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని ఈ ఉండని అందులో పెట్టి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ ఉండకి మొత్తం రాయండి. ఇప్పుడు ఒక క్లాత్ ఆర్ ఏదైనా పెట్టి పక్కన 45 మినిట్స్ పెట్టి, దాని తర్వాత అది డబల్ అవుతుంది. సో దాన్ని తీసి ఆ ఎయిర్ మొత్తం పోయేలాగా ఇంకొకసారి కలుపుకోండి. ఈ పిండితో నేను 2 మినీ పిజ్జాస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను, అందుకని దీన్ని 2 ఉండలుగా చేసుకుంటాను. ఇప్పుడు ఒక ఉండని తీసుకొని కొంచెం బొంబాయి రవ్వ వేసుకొని దాన్ని నొక్కుకుంటూ చేయాలి. చేతితోనే చేయండి, అట్ల కర్రతో బాగా రావట్లేదు. సో ఇలానే చేయండి. చూసారుగా, వీడియోలో 2 చేతులతో స్ప్రెడ్ చేసుకుంటూ చేయండి. ఇప్పుడు ఓవెన్ ప్యాన్ని తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా మీ ఇష్టం, ఇందాక రెడీ చేసి పెట్టుకున్నది వేసుకోండి. ఇప్పుడు అంచులకి వాటర్ అప్లై చేసుకోండి. అంచుకి అప్లై చేసుకొని సీల్ చేసుకోండి. వీడియోలో ఎలాగైతే సీలింగ్ చేస్తున్నానో అలాగే చేయండి. సీలింగ్ పర్ఫెక్ట్గా వస్తేనే దాని లుక్ బాగుంటుంది. చూసారుగా, సీలింగ్ అలా కంప్లీట్ చేయాలి. దాని తర్వాత ఒక ఫోక్ తీసుకొని దానికి గుంటలులా పెట్టుకోవాలి. గుంటలు కాదు, చిన్న చిన్న కన్నాలులా పెట్టాలి. చూడండి, బాగా పెట్టాలి, అప్పుడే అది బాగా పొంగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక టవల్ వేసి ఒక 1/2 అవర్ వదిలేయాలి. ఒక 1/2 అవర్ తర్వాత చూసారుగా ఎలా అయిందో. ఇప్పుడు దాన్ని ఓవెన్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు దాన్ని హీట్ చేసుకోవాలి.
పిజ్జా సాస్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారుగా ఎలా స్ప్రెడ్ చేసాము. ఇప్పుడు చీజ్ తీసుకొని దాన్ని అలా చేసుకొని దానిపైన మొత్తం మీకు ఎంత చీజ్ కావాలన్నా అంత చీజ్ వేసుకోండి. ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, అలానే టమాటోస్. ఇంట్లో ఇంకే వెజిటేబుల్స్ లేవు, ఉన్న వాటితో చేసేసా. ఇప్పుడు మళ్ళీ ఓవెన్లో పెట్టి ఇప్పుడు 15 minutes పాటు దాన్ని హీట్ చేయాలి. అప్పుడే చీజ్ కరుగుతుంది. చూసారుగా ఎంత